గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. దశమంలో రవి, తృతీయంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కర్తవ్య దీక్షతో ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కాలానుగుణంగా ముందుకు సాగి తగిన గుర్తింపును సాధిస్తారు. సంతృప్తికరమైన ఫలితాలు మీ వృత్తిలో, ఉద్యోగంలో గోచరిస్తున్నాయి. నిత్యం చేసే పనిలో కూడా మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా తగిన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఆత్మశక్తిని ప్రదర్శించడం ద్వారా మంచి జరుగుతుంది. వ్యాపారంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులని బుద్ధి బలంతో అధిగమించి శుభ ఫలితాలను సాధించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. పెట్టుబడుల విషయంలో సంయమనాన్ని పాటిస్తూ మంచి చెడులను ముందుగానే ఊహించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ పని చేస్తున్నా అందులో ధర్మము, నిబద్ధత ఉండాలి. ఆవేశానికి గురి కావద్దు. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది. ఎంత మౌనంగా ఉంటే అంత ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశివారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? నవగ్రహాలని దర్శించాలి. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర కొద్దిగా వేసి నమస్కారం చేయండి.